సాధారణంగా ఇలాంటి పుస్తకాల్లో రచయితలు వాళ్ళ ఐడెంటిటీని బయటపెట్టరు. కానీ హఠయోగ ప్రదీపిక రచయిత తన ఐడెంటిటీని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాడు చూడండి. ఇతి సహజానంద సంతాన చింతామణి స్వాత్మారామ యోగేంద్ర విరాచితాయాం హఠయోగ ప్రదీపికాయాం ఆసన విధి కథనం నామ ప్రథమోపదేశం. రైటర్ పేరు ఏంటంటే స్వాత్మారామ యోగేంద్ర, సన్ ఆఫ్ సహజానంద. వజ్రోలి, ద కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఎజాక్యులేషన్. ఈ వజ్రోలి ముద్రపై పట్టు సాధించిన వాడు పెళ్లి చేసుకుని తన పార్ట్నర్తో సెక్సువల్ యాక్టివిటీస్ చేస్తున్నా సరే బ్రహ్మచారి అని పిలువబడతాడు. ఎందుకంటే మిగతా వాళ్ళలాగా సెక్స్ చేసేటప్పుడు వీర్యాన్ని బయటకు పంపించడు. ఒకవేళ అది ఫిమేల్ వజైనాలోకి వెళ్ళినా సరే వీడు మళ్ళీ దాన్ని జననేంద్రియాలతో వెనక్కి లాక్కోగలుగుతాడు. అదే టైంలో తన పార్ట్నర్ అండాన్ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటే వీడు దాన్ని కూడా లాగేసుకుంటాడు. దీనివల్ల లాభం ఏంటి అంటే వీడు అమరుడవుతాడు. వీడిలో సెల్స్ చచ్చిపోవడం, వయసు పెరగడం అన్న మాటే ఉండదు. 100 సంవత్సరాలు వచ్చినా సరే 25 ఏళ్ల కుర్రాడిలాగా ఉంటాడు. పైగా ఆ వయసులో కూడా ప్రోక్రియేషన్ చేయగలడు. ఇవన్నీ నేను చెప్పడం లేదు, హఠయోగ ప్రదీపికలో స్వాత్మారామ చెప్తున్నాడు చూడండి. యావత్ బిందు స్థితో దేహే తావత్ కాలభయం కుతాహ. బిందు అంటే సెమెన్ని సేవ్ చేసుకోగలిగితే దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ డెత్ అని హఠయోగ ప్రదీపిక చెప్తుంది. మరణం బిందు పాతేనా జీవనం బిందు ధారణాత్. అంటే సెమెన్ని వేస్ట్ చేసుకునేవాడు డెత్కి దగ్గరవుతున్నాడు. ఏవం సంరక్షేత్ బిందు మృత్యుంజేతి యోగవిత్. డెత్ కెన్ బి కాంకర్డ్ బై బిందు అంటే బ్రహ్మచర్య ధారణ ద్వారా ఈ బర్త్ అండ్ డెత్ అనే సైకిల్ నుంచి విముక్తి పొందొచ్చు అని అర్థం. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఈ సెక్సువల్ ఫ్లూయిడ్ ని బయటకి పంపించకుండా ఉంచడం అంటే బ్రహ్మచర్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఎందుకు అంటే స్వాత్మారామ చెప్తున్నాడు చూడండి. వై సెమెన్ షుడ్ బి ప్రిజర్వ్డ్. చిత్తాయత్తాం మృణాం శుక్రాం శుక్రాయత్తాం చ జీవితం తస్మాత్ శుక్రాం మనశ్చైవ రక్షణీయం ప్రయత్నేన. ఇక్కడ మైండ్ అండ్ లైఫ్ అనేవి సెమెన్ మీద డిపెండ్ అయి ఉన్నాయని హఠయోగ ప్రదీపిక చెప్తుంది. కాబట్టి ఎవడైతే శుక్ర అంటే సెమెన్ ని కంట్రోల్ చేయగలుగుతాడో అలాంటి వాడు మైండ్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. ద పెక్యులారిటీ ఆఫ్ వజ్రోలి. ఈ వజ్రోలి యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం. హఠయోగ ప్రదీపిక ఏం చెప్తుందంటే అయాం పుణ్యకరో యోగో భోగి భుక్తేపి ముక్తిదః. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. దిస్ ఈస్ ఏ యోగా వేర్ భోగా ఈస్ అసోసియేటెడ్. అంటే ఈ యోగంలో ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ద ప్రిపరేషన్ ఆఫ్ వజ్రోలి లేదా సెల్ఫ్ క్యాథిటరైజేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ హఠయోగ ప్రదీపిక ఏం చెప్తుందంటే యత్నతం సస్త నాలేన ఫుక్తారం వజ్ర కందరే శనై శనై ప్రకృవీత వాయు సంచార కారణాత్. దీని అర్థం ఏంటంటే యూరినరీ హోల్ ఓపెనింగ్ దగ్గర అంటే యురేత్రాలో 15 లేదా 16 అంగుళాల ట్యూబ్ని పెట్టాలని చెప్తున్నారు, లేదా క్యాథెటర్ అని అనొచ్చు. దాన్ని కొంచెం కొంచెంగా బ్లాడర్ వరకు పంపించాలి. పంపించిన తర్వాత ఆ వే క్లియర్గా ఉందో లేదో చూడడానికి ఆ ట్యూబ్లోకి గాలిని ఊదమని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ట్యూబ్ సాయంతో ముందుగా వాటర్తో ప్రాక్టీస్ చేయాలి. ఆ తరువాత పాలు, నెయ్యి. ఎందుకంటే ఈ తేనె, నెయ్యి ఇవి సీమెన్ కన్నా హెవియర్ లిక్విడ్స్ కాబట్టి వీటిని కూడా లాగగలిగితే ఆ తరువాత సీమెన్ ని అబ్జర్వ్ చేయడం పెద్ద విషయం కాదు. ద ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నాడో ఈ ట్యూబ్ ని తన జెనిటల్ ఆర్గాన్ లోకి ఇన్సర్ట్ చేసుకుని కొన్ని నెలల పాటు ఇలా రోజు ప్రాక్టీస్ చేయగలిగితే ఆ తరువాత ఆ ట్యూబ్ సాయం లేకుండానే అతను లిక్విడ్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతాడు. ఈ క్యాథెటరైజేషన్ ఏదైతే ఉందో ట్యూబ్ ని జెనిటల్ ఆర్గాన్ లోకి ఇన్సర్ట్ చేయడం, ఇది మనం ఇంటి దగ్గర చేయగలిగిన విషయం కాదు. ఇది గురువుల సూపర్విజన్ లో చేయాలి అని హఠయోగ ప్రదీపిక చెప్తుంది. ఎందుకంటే ఇవి యోగా సైన్స్ లోనే హైలీ అడ్వాన్స్డ్ ప్రాక్టీసెస్ అని హఠయోగ చెప్తుంది. స్వేచ్ఛయ వర్తమానోపి యోగోక్తై నియమైర్ వినా వజ్రోలిం యోవి జనాతి సయోగి సిద్ధిభాజనం. Even if he does not observe other rules of yoga, but he knows Vajroli can attain success. ఇక్కడ యూ కెన్ అటైన్ సక్సెస్ అంటున్నాడంటే శక్తి మూలాధారం దగ్గర నుండి సహస్రారం వరకు వెళ్తుంది అని అర్థం.
అంటే మీరు సమాధి లేదా రాజయోగాన్ని పొందుతారు. ఈ కుండలిని యోగాలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఈ వజ్రోలి ముద్ర ఒక్కటి చాలు అని హఠయోగ ప్రదీపిక చెప్తుంది. నెక్స్ట్ ద టెక్నిక్ ఆఫ్ వజ్రోలి. హఠయోగ ప్రదీపిక ఏం చెప్తుందంటే మెహనైన శనైన్ సమ్య గుర్ద్వా కుంచనం అభ్యసేత్. దీనికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ కూడా చెప్పారు. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని బట్టి యూట్యూబ్లో సింపుల్గా వజ్రోలి ఎక్సర్సైజ్ అని కొడితే చాలు. ఈ ఎక్సర్సైజ్నే వాళ్ళు ఇంకా ఎక్స్క్లూజివ్గా చేసి చూపిస్తారు. అప్పుడు మీకు తేట తెల్లంగా అర్థం అవుతుంది. దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది, లైఫ్ స్పాన్ని పెంచుతుంది, అన్నిటికీ మించి సీమెన్ని సేవ్ చేస్తుంది. ద నెసెసరీ థింగ్స్ ఆఫ్ వజ్రోలి. ఇక్కడ హఠయోగ ప్రదీపిక ఏం చెప్తుందంటే తత్ర వస్తు ద్వయం వక్షే దుర్లభం యస్య కస్యచిత్ క్షీరం చైకం ద్వితీయంతు నారీచ వశవర్తిని. ఇక్కడ వజ్రోలి పర్ఫామ్ చేయడానికి కావలసిన వస్తువులేంటో చెప్తున్నారు. మొదటిగా పాలు కావాలంట. మిల్క్ ఎందుకు అంటే టు రీస్టోర్ ద లాస్ట్ ఎనర్జీ ఇన్ ద సెక్సువల్ యాక్టివిటీ అని చెప్పారు. అంతే తప్ప టు రీస్టోర్ ద లాస్ట్ సెక్సువల్ ఎనర్జీ అని చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ సెక్సువల్ యాక్టివిటీ జరుగుద్ది కానీ ఎజాక్యులేషన్ మాత్రం జరగదు. అందుకనే ఈ వజ్రోలి మిగతా ప్రాక్టీసెస్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ యోగా వేర్ బోగా ఈస్ అసోసియేటెడ్. ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇక రెండవది ఉమెన్. ఆ ఉమెన్ ఖచ్చితంగా ప్రాక్టీషనర్స్ వైఫ్ అయి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే వేరే వాళ్ళతో సెక్స్ చేస్తూ ఈ వజ్రోలి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ప్రాక్టీషనర్కి కోఆపరేట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎజాక్యులేషన్ జరగదు. పైగా కంటిన్యూస్గా 2-3 గంటలు సెక్సువల్ యాక్టివిటీ జరుగుతుంది. అది కూడా స్పెసిఫిక్గా కొన్ని పొజిషన్స్ని మెన్షన్ చేశారు. మెయిల్కి అయితే సిద్ధాసన, ఫిమేల్కి అయితే సిద్ధ యోని ఆసన అని. ఒకవేళ ప్రాక్టీషనర్ ఈ పొజిషన్లో సాటిస్ఫై అయితే సెక్సువల్ యాక్టివిటీని వేరే పొజిషన్కి స్విచ్ చేయొచ్చు. అలా ప్రాక్టీషనర్ సెక్సువల్ యాక్టివిటీ చేస్తున్నంతసేపు తనలో కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఒకవైపు తను లిబరేషన్ వైపు ట్రావెల్ చేస్తాడు, అలాగే ద గ్రేట్ సెక్సువల్ ప్లెజర్ని కూడా మైండ్కి అందిస్తాడు. ద ఫీచర్స్ ఆఫ్ వజ్రోలి ముద్ర గురించి హఠయోగ ప్రదీపిక ఏం చెప్తుందో చూడండి. నారీ బగే పతత్ బిందు అభ్యాసేనోర్ధ్వ మాహరేత్ చలితం చ నిజం బిందుం ఊర్ధ్వమాకృష్య రక్షయేత్. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఇలా సీమెన్ని ఎప్పుడూ పైకి మాత్రమే పంపించేవారిని ఊర్ధ్వరేతాస్ లేదా ఊర్ధ్వరేత అని పిలుస్తారంట. ఇక్కడ ఉమెన్ కూడా వజ్రోలి ప్రాక్టీస్ చేయొచ్చని హఠయోగ ప్రదీపిక చెప్తుంది. ప్రొసీజర్ అయితే ఒకటే, కానీ సహజోలి ఫర్ ఉమెన్ అని పేరు మార్చారు. పురుషోప్య తవా నారీ వజ్రోలి సిద్ధి మాప్నుయాత్. ఇక్కడ బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ కూడా వజ్రోలిలో సక్సెస్ అవ్వచ్చు అని హఠయోగ ప్రదీపిక చెప్తుంది. ఇక్కడ ఉమెన్ టెక్నిక్ ఫర్ వజ్రోలి గురించి హఠయోగ ప్రదీపిక డిస్క్రైబ్ చేస్తుంది. పుంసో బిందు సమాకృష్య సమ్యక్ అభ్యాస పాఠవాత్ యదీ నారీ రజో రక్షేత్ వజ్రోల్య సాపి యోగిని. ఇక్కడ ఫిమేల్ ప్రాక్టీషనర్ నడుచుకోవలసిన తీరు గురించి చెప్తున్నారు. అంటే తన పార్ట్నర్ త్వరగా సిమెన్ని ఎజాక్యులేట్ చేసేలాగా తన యాక్టివిటీస్ ఉండాలని చెప్తున్నారు. కేవలం ధ్యాసంతా దానిపైన మాత్రమే కాదు, అదే టైంలో తన సెక్సువల్ ఫ్లూయిడ్ని కూడా బయటకి పోకుండా కాపాడుకోవాలని చెప్తున్నారు. ఇఫ్ షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ షీఈస్ ఆల్సో ఏ యోగిని. ఎంత పెద్ద మాట వాడారో చూడండి. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు. నో సెక్సువల్ ఫ్లూయిడ్ ఆఫ్ హెయిర్ ఇస్ వేస్టెడ్ తస్యాం కించిత్ రజోనాశం నా గచ్చతి నా సంశయం. అలాంటి వాళ్ళని కేవలం యోగిని అని మాత్రమే కాదట, సెక్సువల్ ఫ్లూయిడ్ని బయటకు పంపించకుండా కాపాడుకున్నారు కాబట్టి షీఈస్ ఆల్సో ఈ బ్రహ్మచారిని. ఈ వజ్రోలి ముద్ర ఎలా పనిచేస్తుందో మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే యూరిన్ని బయటికి పంపించేటప్పుడు ఒక 5 సెకండ్స్ దాన్ని హోల్డ్ చేయండి. అంటే ఆ సెక్స్ ఆర్గన్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేయడం ద్వారా యూరిన్ అక్కడ ఆగడం మాత్రమే కాదు, మళ్ళీ వెనక్కి అంటే పైకి ట్రావెల్ చేస్తుంది. మీరు మళ్ళీ ఆ మజిల్స్ని రిలీజ్ చేసినప్పుడు అపాన వాయువు ద్వారా అది నెట్టబడి బయటకు వస్తుంది.
ఇంకా వివరంగా చెప్పాలంటే చిన్నప్పుడు యూరిన్ని గోడ మీద పోసేటప్పుడు ఎవడు గోడ అవతల వరకు పోస్తాడని చిన్న పోటీ పెట్టుకునేవాళ్ళం. అప్పుడు పీల్చుకున్న ప్రాణవాయువుని గట్టిగా బిగించేసరికి కిందున్నటువంటి అపాన వాయువు మీద ఎక్కువ ప్రెషర్ పడి యూరిన్ మరింత ఫోర్స్ గా బయటకు వచ్చి గోడ అవతల పడేది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇంత ప్రెషర్ ని పెట్టడం వల్ల అపాన వాయువు అల్టిమేట్ ఫోర్స్ తో యూరిన్ ని బయటకు పంపించింది. ఇప్పుడు అదే అపాన వాయువు ఫోర్స్ ఏదైతే ఉందో అది రివర్స్ లో పనిచేస్తే అప్పుడు లిక్విడ్స్ బయటికి వెళ్ళడం కాదు, లోపలికి వస్తాయి. అది యూరిన్ అవ్వచ్చు, సీమెన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఒక 4-5 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హఠయోగ ప్రదీపికలో మెన్షన్ చేశారు. ఒకవేళ అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినా సరే మీ ప్రిపరేషన్ అనేది సగం మాత్రమే పూర్తవుతుంది. మిగతా సగం ఎప్పుడు పూర్తవుతుందంటే క్యాథెటరైజేషన్, ఈ సెక్స్ ఆర్గాన్లోకి ట్యూబ్ని ఇన్సెర్ట్ చేయడం, దాని ద్వారా లిక్విడ్స్ని లాగడం. ఈ క్యాథెటరైజేషన్ మాత్రం మ్యాండేటరీ అని హఠయోగ ప్రదీపిక మెన్షన్ చేసింది. పైగా ఆల్రెడీ ఈ వజ్రోలి ముద్రలో మాస్టర్ అయినటువంటి గురువు సూపర్విజన్లోనే ఈ సెల్ఫ్ క్యాథెటరైజేషన్ చేసుకోవాలని హఠయోగ ప్రదీపిక చెప్తుంది.